హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కాశీ యాత్ర నుండి అయితే తిరిగి అయితే వచ్చేసాము. 4 రోజుల పాటు కాశీలో చాలా బాగా అన్ని టెంపుల్ అయితే చూసాము. దర్శనాలన్నీ బాగా జరిగాయి. మేము వెళ్ళాము ఆదివారం నైట్ కాలభైరవ స్వామి దర్శనము, ఇంకా సోమవారము శ్రీ విశ్వనాథ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. విశ్వనాథ స్వామి దర్శనము, ఇంకా అన్నపూర్ణమ్మ దర్శనము, విశాలాక్షి అమ్మవారి దర్శనము, దుర్గామాత దర్శనము, చాలా ఇలాంటి దేవుళ్ళన్నీ చాలా ఉన్నాయి. టెంపుల్స్ అయితే కాశీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మంగళవారం వచ్చేసి అయోధ్య వెళ్ళాము, ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. సరయూ నదికి వెళ్ళి కొన్ని వాటర్ అయితే ఇంటికైతే తీసుకొచ్చాము. ఇంకా అక్కడ నుండి బుధవారం వచ్చేసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఇంకా తిరిగి అయితే బుధవారం నైట్ 10:30 అయ్యింది ఇంటికి వచ్చేసరికి. కాశీ నుండి ఏం తెచ్చాము ఏంటి అనేది వీడియో చేద్దాం అనేసి చూపిస్తున్నాను, మీకు చూపిస్తాను. చూడండి ఏమేమి తీసుకొచ్చాము. చాలా లగేజ్ అయితే తీసుకొచ్చాము, పిల్లలకి బొమ్మలు, ఇంటికి కావాల్సిన సామాన్లు. ఫస్ట్ అయోధ్య నుండి తెచ్చిన సామాన్లు అయితే చూపిస్తాము. అయోధ్యలో మా ఆయనకి నచ్చాయి బాలరాముడి ఫొటోస్, ఇంకా ఫొటోస్ అయితే తీసుకొచ్చాము. దర్శనం కూడా అయోధ్యలో చాలా బాగా జరిగింది. 2 ఫోటోలు అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ కాశీ నుండి తీసుకొచ్చిన చిన్న ఇవి ఏంటంటే శివలింగం టైప్ శివలింగాలే, కానీ ఆర్టిఫిషియల్గా ఇంకా రాయివి పెట్టుకోవచ్చో లేదనేసి రాయివి అయితే తీసుకురాలేదు, ఇలా తీసుకొచ్చినాం అన్నమాట. డెకరేషన్ టైప్గా బాగుంటాయి అనేసి శివలింగాలు మా ఇంటికి మళ్ళీ ఇంకా మా చుట్టాలకి ఇవ్వడానికి అయితే ఒక 3-4 తీసుకొచ్చాము. కాశీ నుండి తీసుకొచ్చాము. ఇంకా పిల్లలకి కావాల్సిన బొమ్మలు, ఇదిగోండి బొమ్మలు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము అక్కడ నుండి. అన్నీ చూపిస్తాను, చూసేసేయండి. ఇది వచ్చేసి ఆవు దూడ, ఇంక ఇంట్లో ఎక్కడైనా డెకరేషన్ పెట్టుకోవడానికి చూడగానే నచ్చింది అనేసి తీసుకున్నాను. ఇవి వచ్చేసి అయోధ్యలో తీసుకున్నాము రాముల వారి విగ్రహాలు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి మా ఇంటికి కూడా తీసుకున్నాము. నీళ్ళు పెట్టాను ఎందుకు అంత స్టోరేజ్ ఉండహాలు అయితే ఇలా తీసుకున్నాం అనమాట. క్యూట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫస్ట్ రోజు వెళ్ళాము కాలభైరవ స్వామి దర్శనంకి. ఇవి ఏంటంటే గుమ్మం బయట పెట్టుకోవాలన్నమాట. గుమ్మం బయట ఏ పీడ గుణాలు కానీ దిష్టి నరదిష్టి అలాంటివి తగలకుండా ఇంకా గుమ్మం బయట పెట్టుకుంటారు. ఇవి వేరే వాళ్ళకి ఇవ్వడానికి మా గుమ్మం ముందుకు 1-4 అయితే తీసుకున్నాము. ఇవి అక్కడ ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా బేరం ఆడాలి. వాళ్ళు 100 రూపాయలు చెప్తే మనం 25 రూపాయలు 30 రూపాయలకి అడిగితే అప్పుడు కరెక్ట్ రేట్గా అయితే వస్తారు. చాలా అక్కడ ఎక్కువ రేట్లు చెప్తారు, మనం తక్కువ రేట్ నుంచి అడగాలి. ఇవి మాకు వచ్చేసి 80 రూపాయలు చెప్పి 50 రూపాయలకి ఇచ్చారు. ఇవి ప్రసాదాలు అనమాట. అక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సైడ్ లాగా ఫ్రూట్స్, కొబ్బరికాయలు అలాంటివి ఏం లడ్డూలు, పులిహారలు అలాంటివి ఏం ప్రసాదాలు ఉండవు. ప్రసాదం ఏంటంటే స్వీట్స్, ఇలాంటి చక్కెర పలుకులు, ఇలాంటి నువ్వు చెక్కీలు, శనగలు అలాంటివే ఉంటాయి ప్రసాదాలు. ఎవరికి ఇవ్వాలన్నా మనం ఇలా ఇంటికి తెచ్చి లడ్డు అలాంటివి అవసరం లేదు, ఇలా ప్యాకింగ్ తెచ్చి ఇచ్చేవచ్చు. మేము ఇలాంటి చిన్నవి అయితే తీసుకున్నాము ప్రసాదాలకి ఇంక ఇవ్వడానికి అనేసి. ఇవి వచ్చేసి నేను అయోధ్యలో తీసుకున్నాము. ఇందులో రుద్రాక్ష, ఇంకా చేతికి కట్టుకునే దారం, ఇంకా కొన్ని మురుమురాలు ఇంకా ఇలా ఉన్నాయన్నమాట ప్రసాదము. ఇలా కూడా ఇవ్వచ్చు. ఇది ఒకటి 100 రూపీస్ పడింది మాకు. 120 పడింది. ఇది వచ్చేసి 10 రూపీస్ పడింది. ఇవి వచ్చేసి అక్కడ గంధము, కుంకుమ చాలా బాగుంటుంది కాశీలో. గంధం ఫ్లేవర్ మనం వెళ్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, వాసన. మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా గంధం పేస్ట్, ఇంకా మళ్ళీ పూజ సామాన్లకి, దేవుడి పటాలకి గంధం పెడతాం కదా, పౌడర్ తీసుకున్నాము. ఇంకా పేస్ట్ అయితే తీసుకున్నాము. కుంకుమ డబ్బీలు కూడా, కుంకుమ కూడా బాగుంటుంది, సింధూరం టైప్ వస్తుంది, పసుపు కుంకుమ టైప్, చాలా బాగుంటుంది. కుంకుమ డబ్బాలు అందరికి ఇవ్వడానికి తెచ్చాను, మా ఇంటికి కూడా తీసుకొచ్చాను. సో ఇగోండి, అక్కడ నేను చెప్పాను కదా
ఇగోండి ఇలానే పెడతారనమాట. మనం వెళ్ళేటప్పుడే ఒక పువ్వులు, తులసి మాల, మాల ఇలాంటి స్వీట్ డబ్బా ఇచ్చేస్తారు. ఇలాంటి డబ్బా ఇస్తారనమాట. ఏ దేవుడికి కావాల్సిన ప్రసాదం. ఇక్కడ వచ్చేసి విశ్వనాథ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ డబ్బా ఇచ్చారు. అన్నపూర్ణమ్మ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంక ఈ డబ్బా ఇచ్చారనమాట. అక్కడ చూపించిన తర్వాత వాళ్ళు కొంచెం అక్కడ దేవుడి దగ్గర చూపించేసి వాళ్ళకి ప్రసాదం లాగా ఇస్తారు. ఇగోండి స్వీట్సే ఎక్కువ పెడతారనమాట అక్కడ ప్రసాదము. స్వీట్స్ కూడా బాగా స్వీట్ షాప్లు అయితే చాలా ఉన్నాయి అక్కడ. అక్కడ ప్రసాదం స్వీట్లే ఇస్తున్నారు కాబట్టి మేము అందరికి ఇవ్వడానికి స్వీట్లే తీసుకున్నాము. స్వీట్ డబ్బాలు 1 కిలో స్వీట్లు అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి తీస్తావా? నెక్స్ట్ వచ్చేసి అగరబత్తులు అండి. అక్కడ అగరబత్తులు స్మెల్ అయితే చాలా బాగుంది. తీసుకుందాం అనుకున్నాను కానీ ఫ్లైట్లో అలౌ లేదని చెప్పారనమాట. ఇంకా తీసుకోలేదు. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో అమ్ముతున్నారు అగరబత్తులు. ఇంకా ఎయిర్పోర్ట్లో తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఈ 3 వచ్చేసి 1500. ఒక్కొక్క దాంట్లో 100 అదే అగరబత్తులు ఉంటాయి. అంత 100 అగరబత్తులు 15, ఒక్కొక్కటి 500. 3 కలిపి 1500కి వచ్చారు. ఇవి వచ్చేసి ధూప్ కడ్డీలు. ఇవి వచ్చేసి ధూప్ కడ్డీలు. ఇవి కూడా ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నాం. అక్కడ కాశీలో తీసుకుంటే మళ్ళీ ఎయిర్పోర్ట్లో రాయిస్తారో లేదా అనేసి ఇంకా ఎయిర్పోర్ట్ రాగానే చూస్తుంటే మంచి స్మెల్ వచ్చాయనేసి ఇంకా ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నాము. కానీ కాశీలో తీసుకుంటే ఒకటి మనకి ఎంత కట్ట వస్తుంది 100 రూపాయలకి చాలా రోజులు వచ్చేస్తుండే. కానీ మరి అక్కడ వేస్ట్ అయిపోతాయేమో అది తీసుకురానిస్తారో లేదనేసి తీసుకోలేదు. ఇది కూడా సేమ్ మన కాశీలో ప్రసాదం. ఇప్పుడు సింగిల్గా ఎవరికి ఇవ్వాలన్నా చిన్న తాడు ప్రసాదం ఏదైనా విగ్రహం కొనేసి ఇచ్చేవాలంటే ఇలా డబ్బాలో వేసి ఇచ్చేవచ్చు అనమాట. ప్రసాదం రుద్రాక్ష అన్నీ ఉన్నాయి ఇందులో ప్రసాదం. ఫైనల్లీ ఇంకా ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా పిల్లలకి నాకు అందరికీ గాజులు తీసుకొచ్చాను. చూద్దాం ఎంత ఎస్థెటిక్గా ఉంటాయో. వావ్, కాశీలో మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. గాజులు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. చూడడానికి చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇందులోనే చాలా రకాలు తీసుకొచ్చాను. రకాలు చూపిస్తాను. ఇవి కూడా బాగున్నాయి. రండి, మనం డ్రెస్సులు వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. చూడడానికి మంచిగా అనిపించినాయి, అందుకే తీసుకున్నాను. ఇవి సింగిల్గా వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇంకా ప్లెయిన్. ఇవి బాగున్నాయి చూడడానికి, వేసుకున్నా కానీ బాగుంటాయి. ఇవే టైపు ఇంకా 8 జతలు తీసుకొచ్చినాను అందరికీ. సో ఇవే అనమాట పిల్లలకి బొమ్మలు, ఇంటికి కావాల్సిన పూజ సామాన్లు, ప్రసాదాలు తీసుకొచ్చాను కాశీ నుండి. సో ఇన్ని సామాన్లు ఇవన్నీ అయోధ్యలో అయితే ఈ విగ్రహాలు ప్రసాదాలు తీసుకున్నాము. లాస్ట్ వచ్చే ముందే ఇంకా గంట సేపులో వెళ్ళి ఇంకేం కొనలేదు, పిల్లలకి బొమ్మలు కొనలేదు అనేసి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. సో ఇదనమాట కాశీ నుండి ఏమేమి తీసుకొచ్చామంటే ఇదే తీసుకొచ్చాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.